హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నో మేకప్ లుక్ క్రియేట్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చానన్నమాట. ఇప్పుడు ఇలాంటి మేకప్ మనకి ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే, మనం క్యాజువల్గా మార్కెట్కి వెళ్ళాలన్నా, కాలేజ్ గర్ల్స్కి ఫ్రెండ్స్ బయటికి పిలిచినప్పుడు మనకి టైం లేనప్పుడు, అలాంటి టైంలో మనము మేకప్ వేసుకున్నంత టైం ఉండదు కాబట్టి ఎలా రెడీ అవ్వచ్చు అనేది నేను చూపిస్తాను. మేకప్ ఫౌండేషన్ లేకుండా మేకప్ లుక్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తానన్నమాట. దీనికి ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్తో మీ ముందుకుంటానన్నమాట. సో ఎలా రెడీ అవ్వాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేసుకున్నాను నా ఫేస్ని. తర్వాత దాన్ని టోనర్తో ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఇది నాకు బాగా రేడియంట్ లుక్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ వాళ్ళది రియల్ మేకప్ బేస్ హైలైటింగ్ ప్రైమర్ని యూస్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, ఇట్స్ రియల్లీ గివ్స్ దట్ మాయిశ్చర్ టు అవర్ స్కిన్. చాలా అబ్జర్వ్ అయిపోతుందండి. మంచి షైనీ లుక్ వస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. మంచి మైల్డ్ స్మెల్ కూడా ఉంటుందన్నమాట దీంతో. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఐబ్రోని ఫిల్ చేసుకుంటున్నాను. నా ఐబ్రోని నేను ఎప్పుడైనా కానీ నా ఐబ్రో లైన్నే ఫాలో అవుతూ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్తానన్నమాట. నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. మరి బ్లాక్ ఉన్నా బాగోదు అని చెప్పి నేను లైట్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను అన్నమాట. దెన్ నెక్స్ట్ ఈ ఐని కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కన్సీలర్ని యూస్ చేస్తున్నాను. ఇది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని చాలా బాగా కవర్ చేస్తుందండి. ఎవరికైనా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటే కంపల్సరీ ఫౌండేషన్ ఉన్నా లేకపోయినా ఇది కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే ఆ డార్క్ సర్కిల్ మనకి కవర్ అవుతే మన ఫేస్ చాలా ఫ్రెష్ లుక్గా కనిపిస్తుంది. మనకి మేకప్ వేసినా వేయకపోయినా కానీ ఈ కన్సీలర్ అనేది కొంచెం ఫాలో అవుతే మీరు మంచి ఫ్రెష్ లుక్గా కనిపిస్తుంది మీ ఫేస్ని. సో అందుకే నేను కన్సీలర్ని యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా నా స్కిన్కి సెట్ అయిపోయింది. చాలా బాగుంటుందన్నమాట. ఇది మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోవాలి మంచిగా. అప్పుడే బాగా బ్లెండ్ చేసుకుంటేనే కేకీనెస్ కనిపించదు మనం కన్సీలర్ రాసినా కానీ. బాగా అబ్జర్వ్ అయిపోయిందన్నమాట మన స్కిన్ టోన్లోకి. ఇలా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచి చూడండి నా ఫేస్ ఎంత బ్లెండ్ అయిపోయిందో కన్సీలరు. అండర్ ఐ కూడా బాగా కవర్ అయిపోయింది. నెక్స్ట్ నేను మిస్ క్లారిటీ వాళ్ళది బనానా పౌడర్ యూస్ చేస్తున్నాను. మనం ఏ బ్రష్తో అయినా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బనానా పౌడర్ని టచ్అప్ ఇవ్వటం వల్ల ఫేస్ ఒక రేడియంట్ లుక్ ఇస్తుంది. చూడండి, ఫౌండేషన్ లేకపోయినా కానీ బనానా పౌడర్ చాలా కవర్ చేస్తుంది. ఫౌండేషన్ లుక్ క్రియేట్ చేయడానికి బాగా కవర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను మార్స్ వాళ్ళది మ్యాట్ లిప్స్టిక్ తీసుకున్నాను. మనము ఏది హైలైట్ చేసినా చేయకపోయినా మన లిప్స్ని బ్రైట్ లిప్స్టిక్ కలర్తో మనము బ్రైట్ చేస్తే, హైలైట్ చేస్తే ఫేస్ చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుంది. ఫౌండేషన్ వేసినంత లుక్ వస్తుంది. ఫైనల్గా నేను బిందీతో కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఫేస్ ఎంత లుక్ వచ్చేసిందో. నో మేకప్ లేకపోయినా కానీ ఫేస్ ఫెయిర్గా కనబడుతుంది. సో ఈ 4 స్టెప్స్ ఫాలో అయిపోతే చాలండి, మనం తొందరగా రెడీ అయిపోవచ్చు, ప్లస్ మేకప్ లుక్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి టిప్స్తో నేను మీ ముందుకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.